ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు లేక వరదలు లేక ప్రాజెక్టులు వెలువెలబోయాయి. జూలై నెల కొనసాగుతున్న కడెం ప్రాజెక్టుతో పాటు మిగిలిన డ్యాంలలోనూ నీరు అడుగంటింది. అనావృష్టి వల్ల రాబోయే రోజుల్లో సాగు కష్టంగా మారనుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తాగునీటికి తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. వర్షాలు ఆశాజనకంగా కురవడం లేదు. ఇప్పటికే చాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తాల్సి ఉండగా గేట్ల వరకే సరిగా నీళ్లు రాలేని సిచ్యువేషన్ ఉంది. కనీసం ఇన్ఫ్లోస్ సైతం లేవు. ముఖ్యంగా ధరలు తేలి అదేవిధంగా ఏదైతే లోపల వైపు ఇంకా మట్టి సైతం నిండని సిచ్యువేషన్ కనిపిస్తుంది. మట్టి వరకు సైతం నీళ్లు రాలేని పరిస్థితి అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక సాత్నాల ప్రాజెక్టే కాదు, అటు మత్తడివాగు ప్రాజెక్టు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి మొత్తం ఈ విధంగానే ఉంది. అయితే వర్షాలు కురుస్తున్నాయి, కానీ వరదలొచ్చే వర్షాలు మాత్రం కురవకపోవడంతో ప్రాజెక్టులు ఈ విధంగా వెలవెలబోతున్నాయి. బోసిపై కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మత్తడివాగు సాత్నాల వాగు ప్రాజెక్టుతో పాటు మరోవైపు కడెం ప్రాజెక్టుకు సైతం పూర్తి స్థాయిలో నీరు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటి వరకైతే ఒకరోజు 100, 150 లేదా 200 క్యూసెక్ల వరకే నీళ్లు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు నీళ్ళే లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక సాత్నాల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే 286 మీటర్లకు గాను ప్రస్తుతం 279 మీటర్లు మాత్రమే ఉంది. 1.24 టీఎంసీలకు గాను కేవలం 0.109 టీఎంసీలు మాత్రమే ఉన్నట్టుగానైతే మనం ప్రస్తుతం అయితే అధికారుల లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇప్పుడు కేవలం 174 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇందులో 0.458 టీఎంసీలు మాత్రమే ఉన్నట్టుగానైతే అధికారుల లెక్కలు అయితే చెప్తున్నారు. అవుట్ఫ్లో ఇంకా ఏదైతే మిషన్ భగీరథతో పాటు వివిధ రకాలుగా పోయే ఫ్లోస్ మాత్రం 62 క్యూసెక్లుగా ఉన్నట్టునైతే అధికారులు అయితే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే ఇదో రోజుకు 689.050 ఫీట్లు ఉండగా 1.469 టీఎంసీలు అప్పటికి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం తక్కువ 1 టీఎంసీ సైతం నీళ్లు లేకపోవడం మూలంగా ఆయకట్టులు రైతుల్లో అయితే పంటలు పండుతాయా లేదా అనే ఆందోళన కొనసాగుతుంది. ఇటు కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఈ విధంగా ఉంటే అటు కుమ్రమీం ప్రాజెక్టు విషయానికి వస్తే కేవలం 5 టీఎంసీల నీళ్ళే ఆపగలిగే సామర్థ్యం ఉంది. ఎందుకంటే మొత్తం 10 టీఎంసీలు ఉన్నప్పటికీ కట్ట మరమ్మతులు చేయలేదు. కవర్లు కప్పి కట్టను కాపాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టు అదేవిధంగా బైంసాలోని గడ్డనవాగు ప్రాజెక్టు సైతం ఇన్ఫ్లోస్ లేవు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, వార్దా నదులు పరవలు తొక్కుతున్నప్పటికీ చెరువులు, కుంటలు అదేవిధంగా ప్రాజెక్టులు అయితే బోసిపోయి కనిపిస్తున్నాయి. వెలబెలబోయి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భవిష్యత్తు భయానకంగా మారుతుందనే ఆందోళన రైతుల్లో అయితే వ్యక్తమవుతుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల దుస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ సాత్నాల ప్రాజెక్టు నుంచి.